ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. ఎప్పుడైతే 19వ తేదీన నామినేషన్ల పర్వం మొదలైందో అప్పటి నుంచి రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. దాంతో పాటే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రధానమైన ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది సాధ్యమని ఆయన చేసిన ప్రకటన, ఆయన ఇచ్చిన హామీ సాధ్యమని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతుంటే అది సాధ్యం కాదని విపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ అధినేతలు, అదే రకంగా బీజేపీ అధినాయకత్వం కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటన ఏంటి అనేది అత్యంత కుతూహలంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు తెలుసు, గత 3 రోజులుగా భువనగిరిలో మొదలైంది, ఆ తర్వాత ఆదిలాబాద్, ఆ తర్వాత నిన్న నిజామాబాద్ సభలో రేవంత్ రెడ్డి ఒక ప్రధానమైన ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న రైతు రుణాలను అప్ టు 2 lakhs 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. దానికి సంబంధించి ముందుగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేశారు, మెదక్ చర్చి మీద ఒట్టేశారు. నిన్నటికి నిన్న ఇందూరు వేదికగా బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసిన పరిస్థితి. ఆగస్టు 15వ తేదీ నాటికి 1000 కోట్లు అవసరమైన రుణమాఫీని పూర్తి చేస్తానని, 2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఆయన ఒట్లు వేస్తూ హామీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పక్షాన నిన్న పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు, అదే రకంగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. 39,000 కోట్ల అవసరమైన ఈ రుణమాఫీని ఎలా చేస్తారు అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి ఆయన చెప్తున్నారు 30,000 కోట్ల అవసరమైన రైతు రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అత్యంత వీక్గా కనిపిస్తుంది. ఆగస్టు 3వ తేదీన జరిగిన ఎన్నికల ఓటింగ్ ఫలితాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 7వ తేదీన సీఎంగా రేవంత్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపు 18,000 కోట్ల రూపాయల కొత్త అప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పులతో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఇంత భారీ నిధులు అవసరమైన పథకాన్ని ఒక డెడ్ లైన్ ప్రకారం, అంటే ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామని చెప్పడం అనేది ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడమే అని చెప్పి విపక్షానికి సంబంధించిన నాయకులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. నిన్నటి నిజామాబాద్ సభలో రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఆయన ఒట్టు వేసి మరి ఆగస్టు 15వ తేదీ వరకు ఈ రుణమాఫీని పూర్తి చేస్తామని హామీ ఇస్తున్న పరిస్థితి ఆయన మాటల్లోనే విందాం. ఆయన ఒట్టు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. ఒరే సన్నాసులారా, తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి. వెనకటికెప్పుడో రైతు రుణమాఫీ మేం చేసినాం. రైతులకు బోనస్ ఇచ్చింది మేము, రైతులకు రుణమాఫీ, రైతులకు బోనస్ ఇచ్చిన మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నాది మా మంత్రివర్గానికి బాధ్యత. మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఈ ప్రభుత్వం మీది, మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం. ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది. ఎస్, విన్నాం కదా రేవంత్ రెడ్డి మాటల్లోనే ఆయన ఇస్తున్న హామీ. నిన్న నిజామాబాద్ వేదికగా బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి మరి ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి అంచనాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు, మొత్తం మీద రుణమాఫీకి చేయాలంటే 2 లక్షల వరకు చేయాలి అంటే మొత్తం 39,000 కోట్లు కావాలని. ఎస్, ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నమాట. మొన్నటి వరకు అధికారంలో ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కూలంకషంగా అవగాహన ఉన్న వీళ్ళు చేస్తున్నమాట. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి చూస్తే బండి సంజయ్ చెప్తున్నారు, ఆయన 30,000 కోట్ల వరకు నిధులు అవసరమని చెప్పి 30,000 కోట్ల నిధులు అవసరమని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇప్పటి వరకు, అంటే డిసెంబర్ 7వ తేదీన అధికారంలోకి 7వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18,000 కోట్లు కొత్త రుణాలు చేశారని చెప్తున్నారు. ఇంత అప్పులతో నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. ఈ నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ నాటికి 15th కల్లా 2 లక్షల వరకు రుణమాఫీ
సాధ్యమా? ఇది ఇప్పుడు చర్చ జరుగుతోంది. మొత్తం మీద అవసరమైన నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ నిధులు తీసుకురావడం ద్వారా ఈ రుణమాఫీని హామీని ఎలా నిలబెట్టుకుంటారు? మొత్తం మీద రేవంత్ రెడ్డి అయితే పెద్ద కమిట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ కమిట్మెంట్ ఎలా నిలబెట్టుకుంటారనేది ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు. భువనగిరిలో మొదలు పెట్టారు. భువనగిరిలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చేస్తున్నానని చెప్పారు. తర్వాత మెదక్లో చెప్పారు. మెదక్ చర్చి సాక్షిగా చేస్తున్నానని చెప్పారు. నిన్న నిజామాబాద్ లో బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి మరీ చెబుతున్నారన్నారు. ఇంత గట్టిగా ఘంటాపదంగా చెప్తున్నారు. మరి ఈ హామీ ఏదైతే ఉంది, ఈ హామీని ఎలా నిలబెట్టుకుంటారనేది ఒకవైపు ఆర్థికవేత్తల్లో చర్చ జరుగుతుంది, ఇటువైపు రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతుంది. ఏ ధీమాతో చెబుతున్నారు? ఎందుకంటే ఎన్నికల తర్వాత జూన్ 6వ తేదీ వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంటుంది. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత ఆయనకు మిగిలే సమయం ఏంటే ఆగస్టు 15. మొత్తం మీద 2 నెలల 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఆ 2 నెలల 10 రోజుల వ్యవధిలో ఎలా చేస్తారన్నది ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క రైతుకు రుణమాఫీ చేస్తే దాదాపు 30,000 కోట్ల అవసరమని బీజేపీ చెబుతుంది. 39,000 కోట్ల అవసరమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. అధికార పార్టీ మాత్రం 12 నుంచి 13,000 కోట్ల వరకు అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది ఒక రకంగా ఈ హామీ ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి ఒక విషమ పరీక్షను ముందుకు తెచ్చుకున్నారా? ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ను ముందుకు తీసుకొస్తున్నారా ముందుకు తన మీదుగా పెట్టుకున్నారా? బాధ్యతగా పెట్టుకున్నారా? అతిపెద్ద బాధ్యతగా పెట్టుకున్నారా అని చెప్పి ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గణాంకాలు అనుకూలంగా లేవు, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. అదే సమయంలో బాణాలు ఎక్కువ పెడుతున్న విపక్షాలు ఎదురుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక బిగ్గెస్ట్ టాస్క్ ఆయన భుజానికి ఎత్తుకున్నారు. ఇది ఎన్నికల వరకే కొనసాగుతుందా? ఎన్నికల తర్వాత కూడా ఈ హామీని నిలబెట్టుకుంటారా అన్న చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఎంతవరకు హామీని నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. నిధులను ఒకసారి మనం చర్చించుకుందాం. క్లియర్ కట్ గా ఆయన చెప్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత చెప్పారు. గతంలో రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించి ఏం చెప్పారు? ఇంకా చాలా గట్టిగా చెప్పారు. ఆ రోజుల్లో మీరు ఇప్పుడే వెళ్ళి కొత్త రుణాలు చేయండి, బ్యాంక్కి వెళ్ళి డిసెంబర్ 9వ తేదీన మేము అధికారం చేపట్టగానే వాటిని మాఫీ చేస్తామని కూడా గతంలో చెప్పిన పరిస్థితి. ఒకసారి ఆ రోజు ఏం చెప్పారో కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడవై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా. రైట్. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గతంలో చేసిన ప్రకటన, డిసెంబర్ 9వ తేదీన మేము అధికారంలోకి రాబోతున్నాం, మీరు ఇప్పుడే బ్యాంకులకు వెళ్లి కొత్త రుణాలు, పంట రుణాలు తీసుకోండి, వాటిని మేము డిసెంబర్ 9వ తేదీన ఒకే ఒక్క సంతకంతో వాటిని మాఫీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9 పోయింది, ఆ తర్వాత ఏప్రిల్ నెల వచ్చేసింది, ఇప్పుడు ఎన్నికల ప్రహసనం కొనసాగుతుంది. అయితే ఒకే ఒక్క సాకు చెప్తున్నారు. క్లియర్ కట్ గా అది సాకు అనొచ్చు, నిజానికి అది కారణం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల కోడ్ సడన్ గా అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అతి సుదీర్ఘ కాలం 72 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ప్రకటనలు చేయడం, ఇట్లాంటి హామీలను నెరవేర్చడం అనేది ప్రభుత్వాలకు సాధ్యం కాదు. కాబట్టి దీన్ని ఆ తర్వాత చేస్తామని చెప్తూ వచ్చారు. కానీ ఈ నేపథ్యంలోనే విపక్షాల నుంచి ఒత్తిడి పెరిగింది. రైతు బంధుకు సంబంధించి డిసెంబర్ 9వ తేదీన స్టార్ట్ చేసిన రైతు బంధు పథకానికి సంబంధించి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. రైతు బంధే పూర్తి చేయలేదు. 7,700 కోట్లు అవసరమైన రైతు బంధునే పూర్తి చేయని వారు దాదాపు 39,000 కోట్లు అవసరమైన రుణమాఫీని ఎలా చేస్తారన్నది బీఆర్ఎస్ నాయకుల ప్రశ్నగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఒక అత్యంత పెద్ద హామీ ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి అత్యంత పెను సవాల్ను ముందుకు తీసుకున్నారా అన్న ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పు చేసింది. కొత్తగా మళ్ళీ అప్పు తీసుకురావాలంటే దానికి ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా బీజేపీ ప్రభుత్వమే, నరేంద్ర మోదీయే మూడోసారి గనక ప్రధాని పగ్గాలు చేపడితే అప్పుడు ఏంటి పరిస్థితి? ఎందుకంటే కేంద్రం నుంచి ఆ ఎఫ్ఆర్బిఎం పరిమితికి సంబంధించి మించిన రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఆ పరిస్థితిని రేవంత్ రెడ్డి ఎలా అధిగమిస్తారు? ఇట్లాంటి ప్రశ్నలు చాలా చాలా వినిపిస్తున్న నేపథ్యంలో ఒకటి, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. 2, కొత్త రుణాలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అదే సమయంలో భారీ స్థాయిలో నిధులు అవసరమైన ఈ పథకాన్ని ఎలా పూర్తి చేస్తారు? అది కూడా ఆయన డెడ్ లైన్ తో సహా చెప్తున్నారు. ఆగస్టు 15వ తేదీ డెడ్ లైన్ చెప్తున్నారు. అదే సమయంలో దేవుళ్ల మీద ఒట్టేస్తున్న పరిస్థితి, హిందువును తాను అని చెప్తూ ఒట్లేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అత్యంత పెను సవాలుగా మారిన ఈ కఠిన పరీక్షని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రెడ్డి ఎలా ఎదుర్కోబోతున్నారు అన్న చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. గణాంకాలు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒకటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. భవిష్యత్తులో అప్పు తీసుకురావంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరం. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడితే ఆ సహకారం ఎంతవరకు ఉంటుందన్నది ఒక అనుమానాస్పదమైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇంత భారీ పథకాన్ని ఒక డెడ్ లైన్ పెట్టుకొని మరి చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఒక సాహసోపేతమైన ప్రకటన చేశారు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సేమ్ టైంలో ఈ ఆచరణలో ఇది సాధ్యమా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ కఠిన పరీక్షను రేవంత్ రెడ్డి ఎలా అధిగమిస్తారన్నది మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్న అంశంగా కనిపిస్తోంది.